తిరుపతి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, ఎన్నికల్లో మీరు కష్టపడడం వల్లనే పార్టీ గెలిచిందంట. నేను కష్టపడే కంటే కూడా అదే విధంగా ఆత్మకూరులో నేను ఆ నియోజకవర్గానికి పోయినప్పుడు మీరు నక్సలైట్తో సావాసం చేసి వారితో మీకు దగ్గర పరిచయాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఏ క్వశ్చన్ అడగాలన్నా కూడా తెలియకుండా నక్సలైట్లు ఏంది, మేమేంది, మాకేం నక్సలైట్తో ఏం పని ఉంది మాకు? నక్సలైట్లు నక్సలిజం వేరు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా రాంగ్. మనతో ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ గారు. బుల్లెట్ రమణ గారంటే తిరుపతిలో పెద్దగా పరిచయం అవసరం లేదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ప్రజలకు తన వంతు సహాయం చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తి బుచ్చినేని రమణ గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్, అర్బన్ టీవీకి స్వాగతం. ఉమ్మడి కూటమిలో భాగంగా తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేసినప్పుడు మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు? జనసేన అభ్యర్థి దగ్గర మీరు ఎంత తీసుకున్నారు? రాజ్యాసి పాలన పోవాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీతో గుర్తు పెట్టుకొని ఒక కూటమిగా ఏర్పడి మనం ప్రజల్లోకి పోవాలా, ప్రజల్నే భయభ్రాంతుల్లో ఉన్న ప్రజల్నే వాళ్ళ గుండె నిండాకు నేను నింపాలా, ప్రతి వ్యక్తి ఓటర్ కాడికి వచ్చి పోలింగ్ కాడికి వచ్చి ఓటు వేయాలా అనే ఒక నినాదంతో ఈ కూటమి 3 పార్టీలు ఒకటయ్యి ఒక కూటంగా ఏర్పడి అదేవిధంగా అభ్యర్థులు ఏ విధంగా డిసైడ్ చేయాలనేది ఇక పవన్ కళ్యాణ్ కానీ ఇక బీజేపీ కానీ టీడీపీ మా నాయకులు కానీ కూర్చొని ఒక కూటంగా ఏర్పడి ఆ కూటమిలో వచ్చిన సీటే ఈరోజు తిరుపతి. దీంట్లో డబ్బు ఎంత తీసుకున్నావా, డబ్బు ఇవ్వాల్సిన అవసరం కూటానికి కానీ అంటే జనసేనకు కానీ తీసుకోవాల్సిన అవసరం మాకు కూడా లేదు. మా ఆలోచన, మా నాయకుడు ఆలోచన ఏంటి, ఎట్టయినా సరే ఈసారి ప్రజల్ని ఎడ్యుకేట్ తీసుకొచ్చి మనం గెలవాలా అనే ఒక పట్టుదలతో మేము కూటానికి పనిచేసామే కానీ డబ్బుకు కానీ సరే ఈయన ఎవరో బయట నుంచి వచ్చినారనే వ్యక్తి కానీ ఆయన్ని మేము చూడలేం. మేము చూసింది ఒకటే, ఇక్కడ గలము జనసేనని గెలిపించాలా, మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మనం గెలవాలా, మనం గెలిచే విధంగానే మేమందరం కూడా ఇక్కడున్న ప్రజలు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, ఒక కస్టర్గా తయారయ్యి ఒక 12 కస్టర్లుగా మేము తయారయ్యి 12 కస్టర్ల కింద అనేక నాయకులు, మా కింద ఉన్న కార్యకర్తలు, నాయకులు మూకమ్మడిగా పనిచేశాం కాబట్టి 63,000 మెజార్టీ కూటమిని ఇక్కడ గెలిపించాం. కానీ ఇక్కడ డబ్బు అనేది ముందుకు రాలేదు. ఒక సిద్ధాంతం, మా నాయకుడు ఆలోచన, మా నాయకుడు చెప్పిన పిలుపు మేరకు ఇక్కడ తిరుపతి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, ఎన్నికల్లో మీరు కష్టపడడం వల్లనే పార్టీ గెలిచిందంటారా? నేను కష్టపడే కంటే కూడా నాకు ఇచ్చిన బాధ్యతలు తిరుపతి కావచ్చు, అదేవిధంగా ఆత్మకూరు కావచ్చు. ఆత్మకూరులో నేను ఆ నియోజకవర్గానికి పోయినప్పుడు అక్కడ ఇన్ఛార్జి లే, నేనే ఇన్ఛార్జి. ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నారా లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, నేను నేనే పంపిస్తున్నా, ఏం చేస్తావో మాకు తెలియదు. అక్కడ నాయకుల్ని, మండల నాయకుల్ని, డివిజన్ నాయకుల్ని, పంచాయతీ నాయకులందరినీ కూడా కలుపుకొని ఒక 6 నెలల్లో మాకు ఈ రిపోర్ట్ నువ్వు మెరుగ్గా చూపించాలనే ఒక మాట కోసమే అక్కడనే ఆత్మకూరులోనే
నెలలు అక్కడనే ఉండి ఆ కార్యకర్తల్లో వాళ్ళ ఇళ్ళ కాడనే ఉండి వాళ్ళతో కూడా మెమెండై వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసే పొలాల కాడికి మేము కూడా వాళ్ళతో కూడా పోయి వాళ్ళు చేసే విధానాలతో కూడా కలుసుకొని ఆ ఫ్యామిలీలో ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా అక్కడ చేరి వాళ్ళలో ఒక మార్పు అనేది తెచ్చాం. నెల్లూరు రెడ్లు అంటారు, కానీ వాళ్ళల్లో మార్పు ఎప్పుడైతే తెచ్చానో వాళ్ళలోంచి ఒక మెరుపు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు మాకు ఇచ్చినప్పుడు కనీసం రోడ్ల మీదకి రావాలంటే కూడా ఆత్మకూరులో భయపడేవాళ్ళు. అలాంటి నియోజకవర్గం అది. అలాంటి బాబు భరోసా ఇలాంటి కార్యక్రమాలు అనేక మహిళలకి అనేక పథకాలు ఇవన్నీ కూడా తీసుకొని ప్రతి ఇంటికి ప్రతి డోర్కి నేను వాళ్ళని తొడుకొని ఫస్ట్లో కొంతమంది భయపడినారే కానీ మళ్ళా వాళ్ళని మొత్తం ఎడ్యుకేట్ చేసుకొని ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి 6 నెలల్లో యోగలం అనే కార్యక్రమం ఒకటి స్టార్ట్ అయింది. యోగలం కుప్పంలో స్టార్ట్ అయ్యి అదేవిధంగా కడప జిల్లా అంతా తీసుకొని 10,000 బార్డరు ఆత్మకూరు. ఆ బార్డర్లోకి వచ్చినప్పుడు లోకేష్ బాబు ఒక సూరి అనేక మంది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ మా పార్టీ అధిష్టానం కూడా ఇక్కడ ఏం చేయగలుగుతాడు ఇతని శక్తి ఎంత అనేది కూడా ఆలోచిస్తే తిరిగిన నియోజకవర్గాలకంత మెరుగైన ఫలితాలు నేను ఆత్మకూరు బార్డర్లో నేను ఇచ్చాను. లోకేష్ బాబు చూసి ఒక్కసారిగా కౌలించుకున్నాను, ఏంది ఎట్ట ఈ సాధ్యమో. ఆ విధంగా ఏది సాధ్యం కాదు. కార్యకర్త నాయకులకు అనుసంధానం ఉంటే ఎప్పటికైనా ఎక్కడికైనా విజయం మంది. ఆ సిద్ధాంతంతో నేను ఆ నియోజకవర్గానికి పోయినట్టుగానే నా కార్యక్రమం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమం అందరి సార్లు నేను అక్కడ అన్నీ రాత్రం పొగులు అక్కడ ఉండి ఆ కార్యక్రమం విజయవంతం చేశాను. విజయవంతం చేసింది కాకుండా అక్కడ మళ్ళా అబ్జర్వర్గా ఇన్ఛార్జిగా ఆనం నారాయణ రెడ్డి గారిని అక్కడ వేశారు. ఆనం నారాయణ రెడ్డి కాబట్టి అక్కడికి వచ్చేదానికి ఇష్టమే లేదు ఆ నియోజకవర్గం. అంటే ఇక గెలవం మనం ఎందుకు రావాలి ఈ నియోజకవర్గానికి. అట్లాంటి ఆనం నారాయణ రెడ్డి అవుతేనే ఇక్కడ మనం గెలుస్తున్నాం అని అధిష్టానిక లెటర్లు రాస్తే ఫైనల్గా ఆనం నారాయణ రెడ్డిని ఆత్మకూరికి అభ్యర్థిగా ప్రకటించారు. ఆనం నారాయణ రెడ్డికి ఒకటే చెప్పారు, నియోజకవర్గం చాలా చక్కగా ఉంది, మీరు దీన్ని ఏ విధంగా రిఫ్లెక్ట్ చేసుకోవాలో ప్రజల్లోకి పోవాలో మీరు దాన్ని ఆల్రెడీ అతనికి 40 సంవత్సరాల అనుభవం ఉంది. అనేక ఫుడ్ బిల్ మినిస్టర్లుగా చేశారు ఆనం నారాయణ రెడ్డి కాంగ్రెస్లో. ఆ నియోజకవర్గం మీద వాళ్ళ నాయన కూడా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పట్టు కలిపి 15 ఏళ్ళు ఆ నియోజకవర్గంలో మళ్ళీ వాళ్ళు వదిలేశారు నియోజకవర్గాన్ని. తెలుగుదేశం అక్కడ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఒకసారి గెలిచింది. తర్వాత 35 సంవత్సరాలు ఆ తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవాల, ఇప్పటి వరకు మొన్న గెలిచింది. అట్లాంటి నియోజకవర్గాన్ని ఆనం నారాయణ రెడ్డి ఆయా నెల్లూరు జిల్లాలో ఎట్టుగా పోయి ఆ నియోజకవర్గం మంది కాదని వదిలేసిన పార్టీ అలాంటి నియోజకవర్గంలో 7,800 ఓట్లు మెజార్టీతో ఆనం నారాయణ రెడ్డి బయట పడేయటం జరిగింది. ప్రజల్లో మార్పు, నాయకుల్లో మార్పు, మేము చేసిన నాయకులకి మేము ఇచ్చిన భరోసా, మేము ఏ విధంగా మనం పార్టీ కార్యక్రమాలు తీసుకుపోవాలా, రేపు వస్తే భవిష్యత్తు ఏంది, మీకేంది, ప్రజలకు ఏం చేయాలా అన్న ఒక నిర్ణయంతో అందరిని ఎడ్యుకేట్ చేసినాం. కాబట్టి ఈరోజు ఆత్మకూరు గెలవటం జరిగింది. అక్కడ దేవాదాయ శాఖ మినిస్టర్ కూడా రావటం జరిగింది. ఇది నెల్లూరు మాకున్న ఆత్మకూరు. ఇప్పుడు కూడా నేను అక్కడ అబ్జర్వర్. సార్, బుల్లెట్ రమణ అంటే ఒక విలన్ పేరులో ఉంది. మీరు నిజ జీవితంలో కూడా రౌడీజం చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసిన వల్ల రౌడీజంతోనే రాజకీయాల్లో ఎదిగారా? నేను ఫస్ట్ నాకు ఈ పేరు ఎట్లా వస్తుందో చెప్తాను. నాకు ఒక ఆటోమొబైల్స్ ఉండేటప్పుడు
నాకు ఒక స్టోర్ రూమ్ ఉండేటప్పుడు నాకు బుల్లెట్ అంటే చాలా ఇష్టం. ఒకటే కాదు, 3 బుల్లెట్లు రెడీ చేసుకొని తిరుపతిలో మధ్యాహ్నం ఒక బుల్లెట్, సాయంత్రం ఒక బుల్లెట్, రాత్రికి ఒక బుల్లెట్, ఈ విధంగా బుల్లెట్లు తీసుకుని రోడ్డు మీద రోడ్డు ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు కావాలంటే పోయేవాడు. అదొక ఇష్టం నాకు ఆ బుల్లెట్. ఆ కథ 35 సంవత్సరాలు అవుతుంది నేను ఈ విధంగా చేసి. ఆ రోజు నుంచి తిరుపతి ప్రజలు బుల్లెట్ రమణ, బుల్లెట్ రమణ, బుల్లెట్ రమణ అనేది పూర్తిగా ఒక బ్యాండ్ మాదిరిగా ఆ పేరు ఒక రమణకి ఆ బుల్లెట్ అనేది ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరూ పెద్ద ఆఫీసర్ కాడి నుంచి పొలిటికల్గా అది ముద్ర పడిపోయింది. బుల్లెట్ రమణ అనేది ఈ 2 జిల్లాల్లో. బుల్లెట్ రమణ అనేది ఎటు వచ్చింది అని చాలా మంది కూడా అడిగారు. మేము మీకు వచ్చినా చాలా మంది అడిగారు. వాళ్ళకి సమాధానం ఇదే, మీకు కూడా సమాధానం ఇదే. ఇంకా రౌడీజం అంటారా? రౌడీజం కంటే కూడా నేను ప్రజల్ని ప్రేమించేది నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు తిరుపతిలో చూసుకుంటే అనేక ప్రభుత్వంలో ఉండేటప్పుడు అనేక పేదవాళ్ళకి అనేక కాలనీలు, ఈ నేషన్ కాలనీలు ఇప్పుడు కూడా అనేక కాలనీలు ఉన్నాయి. నేను హెల్త్ క్యాంపులు ఇప్పుడు తగ్గించా. ఒకప్పుడు అయితే నెలకు 2 హెల్త్ క్యాంపులు పెట్టాము ప్రతి ఏరియాలో. సెంట్రల్ హెల్త్ క్యాంప్ పెట్టి డాక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని తిరుపతిలో ఉన్న డాక్టర్లని అనేక వాళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి. అట్ట నేను ప్రేమతో పోయినానే కానీ రౌడీయంగా లేకపోతే ఇంకో విధంగా కానీ నేను దాన్ని ఎంచుకోవాలి. ఆ అరాచకం శక్తిని నేను ఎన్నుకోవాలి. ప్రశాంతత కావాలని మనం ఒక రైతు కుటుంబానికి ఈ ఊరికి వచ్చాం. ఈ ఊరిలో కూడా అందరూ ప్రశాంతంగా ఉండాలనే ఆలోచనతోనే నా రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా ప్రజల కోసమే. ఇప్పటికీ రేపటికి కూడా ప్రజల కోసం, పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ బుల్లెట్ రమణ అనే వ్యక్తి, ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయం జరగకుండా అడ్డుకునే వ్యక్తి ఈ బుల్లెట్. అది నాలో ఉన్న క్వాలిటీ. సార్, గతంలో ఒక మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని రాజకీయంగా తొక్కేశారని పుకారు ఉంది, అది నిజమేనా? అంటే రాజకీయం అంటేనే తొక్కటాలు, ఎన్నుపోట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎదిగే వ్యక్తిని సూర్యకిరణాలు అరిసేత్త అడ్డు పెట్టే సూర్యకిరణాలు ఆగం. ఎదిగే వ్యక్తి లీడర్నే ఎంతమంది తొక్కాలనుకున్నా, ఎంతమంది ఏం చేయాలనుకున్నా ఆ లీడర్ని అడ్డగించే శక్తి ఎవరికి ఉండదు. ఫుట్బాల్ మనం గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడతాం. ఫుట్బాల్ ఎంత స్పీడ్గా మనం అంత రియాక్ట్గా మళ్ళీ వస్తాయి. సేమ్ రాజకీయాల్లో కూడా ఎదిగే లీడర్ని ఎవరు కూడా అనగదొక్కే శక్తి వాళ్ళకు ఉండదు, ఆగే శక్తి లీడర్ కూడా ఉండదు. రాజకీయ లక్షణమే అలాంటిది. సార్, మీరు నక్సలైట్తో సావాసం చేసి వారితో మీ దగ్గర పరిచయాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఏమ్మా ఏం క్వశ్చన్ చేస్తున్నారు మీరు? నక్సలైట్ ఏంటి? మాకు నక్సలైట్లో ఉండే అంత స్థాయి లేదు. నేను తిరుపతి పుణ్యక్షేత్రంలో నక్సలైజానికి ఎలాంటి చోటే లేదు. కాదంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో కొంతకాలం పనిచేశాను. 83 అంతకుముందు చిన్న వయసులోనే ఒక నక్సలైట్ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ పార్టీ, దాంట్లో కొన్ని రోజులు పనిచేసిన. కమ్యూనిస్ట్ పార్టీ వేరు, నక్సలిజం వేరు. మీరు తెలియక ఉన్న పాపము నక్సలిజమే కమ్యూనిస్ట్ పార్టీ ఏమన్నా అనుకోని ఏమన్నా అడుగుతున్నారేమో కానీ నక్సలిజం వేరు, కమ్యూనిస్ట్ పార్టీ వేరు. కమ్యూనిస్ట్ పార్టీలో అయితే పనిచేశాను కానీ నక్సలిజంలో పనిచేయాలి. అది మీరు రాంగ్ క్వశ్చన్. అది కరెక్ట్గా కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతం, నక్సలిజం సిద్ధాంతం వేరు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం వేరు. అందులో ఈ పుణ్యక్షేత్రంలో అలాంటివి లేవు. కాబట్టి ఆ క్వశ్చన్కి మనం ఆ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ వేరు, నక్సలిజం వేరు. అది ఆరోపణే, ఏం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నారు కదా,
దీనివల్ల హై క్యాడర్లు బాగానే ఉన్నారు కానీ చిన్న చిన్న నాయకులు చిన్న చిన్న విభేదాలతో ఉన్నారు. మీ పార్టీ ఎక్కువ, మా పార్టీ తక్కువ అని. దీని గురించి మీ స్పందన? దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక కుటుంబంలో 5 మన కుటుంబంలో 5 మంది సభ్యులు ఉన్న కుటుంబంలో అనేక విభేదాలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ మనకి విభేదాలు ఉంటాయి. ఒక చిన్న కుటుంబంలోనే 5,50,00,000 మంది జనాభాలో అనేక పార్టీలు, ఈ 3 పార్టీలు కూటంగా ఏర్పడినప్పుడు చిన్న చిన్న నాయకులు మీరు అడిగినట్టుగా నాయకుల్లో విభేదాలు ఏం రాకుండా రాలేదు. చిన్న చిన్న కార్యకర్తలుగా ఖచ్చితంగా విభేదాలు మీరు అడిగినట్టు విభేదాలు రావచ్చు. కానీ దాన్ని ఏ విధంగా, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ బాబు గారు అందరం కలుసుకొని ఎప్పటికెప్పటికి ఏ శబ్దంకి ఆ శబ్దము, ఏ కష్టానికి ఆ కష్టాలు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరూ సమావేశమయ్యి ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పవన్ కళ్యాణ్ సర్దాల్సిన కార్యక్రమాలు అంటే వాళ్ళు, ఇట్లా మా నాయకులు సర్దాల్సిన కార్యక్రమాలు అంటే సర్దుకొని ఇప్పుడే కూటంగా ఏర్పడినాం. కనీసం కూటంగా ఏర్పడి 6 నెలలు కూడా కాలం మేము. కానీ భవిష్యత్తులో ఇలాంటి లేకుండా ఇప్పటికే మేము ఎక్కడికక్కడ మా వాళ్ళందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ 2 పార్టీ నాయకులు అందరం కూడా దీన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ అందరినీ కలుపుకోబోతున్నాం. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, వ్యతిరేక ఓటు చీలనేను అని ఆ రోజు మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు వాళ్ళు కట్టుబడి ఉన్నాం, మేము కట్టుబడి ఉన్నాం. పొత్తులో భాగంగా వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళని ఎక్కడ కూడా మేము చిన్నతనం చేయాల, మమ్మల్ని కూడా వాళ్ళు ఎక్కడ చేయాల. ఈ చిన్న చిన్న విభేదాలు అంటే ఒక చిన్న కుటుంబంలోనే విభేదాలు ఉండేటప్పుడు అనేక రకాల్లో ఉన్న మనస్తాపాలు కొన్ని ఉంటాయి కార్యకర్తలు కూడా. అవి కూడా చదువుకొని భవిష్యత్తులో ఎలాంటి లేకుండా ఒక కూటమి కానీ ఇప్పుడైతే ఏ కూటమి అయితే గెలిపించుకునేందో అఖండ మెజార్టీతో అదే కూటమి అదే లెవెల్లో ప్రజలకి ఇప్పుడు మా లక్ష్యం ఒకటి, మా ముందు మేము ప్రజలకి ఎక్కువ భారం మా పైన భారం పెట్టారు. మా పైన భారం పెట్టినప్పుడు ప్రజలకి ఏ విధంగా మనం చేయాలి, వాళ్ళు ఏ విధంగా మనం ఈ రాష్ట్ర చీకట రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేశారు, దీన్ని ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే పోతున్నాం కానీ వేరే ఆలోచనలు మేము చేయలేదు. ఇది కూటమి ఒక ఆలోచన. ఈ ప్రభుత్వం గతంలో ఎవరైతే ఉమ్మడి కూటమి నాయకులని ఇబ్బంది పెట్టారో వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోనుందా? మాకు ప్రభుత్వం మేము ఏర్పడినప్పటి నుంచి మాకు ప్రతీకారం కంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయగలుగుతాం. కార్మికులు, కర్షకులు, బీసీ, ఎస్టీ, ఎస్సీ అనేక కులాలతో ఏర్పడిన ఈ రాష్ట్రం వీళ్ళందరూ కూడా ఏకధాటిగా అదర్ పార్టీకి డిపాజిట్ లేకుండా మా కూటమి పైన నమ్మకంతో, మా నాయకుల పైన నమ్మకంతో 6 గంటకంతా వచ్చి క్యూ లైన్లో నిలబడి ఇళ్లల్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇళ్లకు బీగాలు వేసుకొని క్యూ లైన్లో నిలబెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తులకి నీవే విధంగా న్యాయం చేయగలుగుతాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నాయకులు వీళ్ళకి అందరికీ ఏ విధంగా న్యాయం చేయగలుగుతామని చెప్పి చీకట రాజ్యాన్ని వెలుగులోకి ఏ విధంగా తేవాలని రాత్రింబొగుళ్ళు కూటమి నాయకులు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు మేము కావచ్చు, వాళ్ళు కావచ్చు, అందరం కూడా ఈ పొడుగు జీవులను ఏ విధంగా కాపాడాలి. ఉన్న పింఛన్లు పెరికేశారు, అదేవిధంగా ఉన్న రేషన్ కార్డులు పెరికేశారు, గ్యాసు ఏ విధంగా పెంచారు, కరెంటు 1 సంవత్సరానికి ఎన్నిసార్లు పెంచారు, అదేవిధంగా ఇసుక ఎంత పెంచారు, మట్టి ఎంత పెంచారు, మందు లిక్కర ఎంత పెంచారు. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని ఏ విధంగా తేవాలో మనం ఈ రాష్ట్రాన్ని మెరుగులేకి ఏ విధంగా తేవాలన్న ఒక ఆలోచన, ఒక విజయమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆలోచిస్తూ
ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలా, వచ్చిన పెట్టుబడులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా, వచ్చిన మనం 6 నెలలకే మేము ప్రజల్లోకి వచ్చి మా నాయకుడు మహిళలకు 3 గ్యాసులు సంవత్సరానికి పింఛన్లు పెంచాము. పింఛన్లు 3 నెలలకు 1000 రూపాయలు లెక్కన 3 నెలలకు కలిపి 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలా ఇచ్చాము. మా నాయకుడు 15 నెలలకే 15 రోజులకి సీఎం అయ్యి 15వ రోజుకంతా ఫస్ట్ తారీఖు అంతా 7,000 రూపాయలు పింఛన్లు ఇచ్చాం. 9 కోట్ల రూపాయలు మేము ఈరోజు ఈ రాష్ట్రం అవ్వలకి తాతలకి డబ్బిచ్చాం. మా నాయకుడు, విజయం ఉన్న నాయకుడు మాట నిలబెట్టుకున్నాడు. ఇదే కాదు, ఉచిత బస్సు, గ్యాస్, నిరుద్యోగి మొత్తం టోటల్గా కూడా ఈ విధంగా ఎప్పుడైతే మనం వాగ్దానాలు చేశామో ఈ వాగ్దానాలు అతి తక్కువ కాలంలోనే ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు ముందుగానే విజయంతో ముందుకు పోతున్నాం. కచ్చలు, కటంకాలు, రౌడీజాలు వాళ్ళు చేశారమ్మా. మీరు చూశారు, మహా డాక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏ విధంగా చేశారు. ఏ విధంగా రోడ్డు మీద ఒక డాక్టర్ 10 మందికి వృత్తి చేయాల్సిన డాక్టరు, అలాంటి డాక్టర్ని పోలీసు వాళ్ళు రోడ్డు పైన పనుకొని ఒక డాక్టర్, దళిత డాక్టర్, ఒక దళిత యువకుడిని డోర్ డెలివరీ చేశారు. ఇలాంటి రాక్షస పాలనలో మేము ఒక కక్ష సాధింపు అవసరం మాకు లేదమ్మా. మాది డెవలప్మెంట్. ప్రజలు మనకు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని ఏ విధంగా ప్రజల్ని మనం రుణం తీర్చుకోవాలా ఒక ఆలోచనతోనే ఉన్నాం. కానీ చట్టం పని చట్టం చేసుకొని పోతా ఉంటుందమ్మా. మేము వాళ్ళ మీద ఖర్చు తీర్చుకోవాల్సిన పనిలే. చట్టమే దాని పని దాన్ని చేసుకుంటా పోతా ఉంటుంది. ఆ చట్టంలో ఎవరు ఎన్ని అగండాలు చేసినా, ఎన్ని పుటకాలు చేసినా చట్టం తీసుకొని చట్టం పోతా ఉంటుంది. కానీ మేము మాత్రం వాళ్ళంటే అరాచక పనులు మేము చేయము. మేము ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేశారు. ఓట్లేసిన దానికి వాళ్ళకి ఇచ్చిన పథకాలు, మేము చెప్పిన పథకాలన్నీ కూడా ఏ విధంగా వాళ్ళకి చేర్చాలనో దాన్ని ఆలోచిస్తున్నాం. కానీ ఖర్చు సాధింపులు మాకు ఎలాంటి ఆలోచన మాకు లేవు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం కష్టపడే సీనియర్ నాయకులకి నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే నా పేరు ఉందా లేదనేది పక్కన పెట్టామా. నాలాంటి నాయకుడు ఈ 13 జిల్లాలు అనేక మంది ప్రాణాలకు కూడా త్యాగం చేసి, ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఈ ఎలక్షన్లో పోరాడిన నాయకులు నాతో కూడా చాలా మంది ఉన్నారు. నిన్ననే మా నాయకుడు చెప్పాడు, నామినేట్ పదవులు ప్రతి నాయకుడికి, కష్టపడిన నాయకుడికి, కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా ఖచ్చితంగా పదవులు వస్తాయి. ఆ వచ్చేదేనికో అందరికీ ఒకసారి వేయలేం కాబట్టి వెనక ముందు రావచ్చు. వెనక ముందు వచ్చినా లేదు రాకపోయినా మా నాయకుడు ఏ రోజు అవుతే మాకు నామినేట్ పదవులు వస్తాయి, రాకుండా పోయే ప్రసక్తే లేదు. కష్టపడిన వాళ్ళని ఎవరిని మా నాయకుడు వదలదు. మా డోర్ తలుపులు తట్టాయి, నామినేట్ పదవులు వస్తాయి, మాకు వస్తాయనే నమ్మకం మాకు అవుతూ ఉంది. మా నాయకుడి పైన ఫస్ట్ రావచ్చు, సెకండ్ రావచ్చు. కానీ దానివల్ల మేమేమీ ఒడిగేదేం లేదు. మా నాయకుడు ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేస్తే చాలే అనేది ఒక ఆలోచన మాకు ఉంటుంది. సార్, నేను ఇందాకే అడగాలనుకున్నాను, మీరు బుల్లెట్ బండి ఇష్టం దానికి తిరుగుతూనే ఉండేవాడిని, 3 బండ్లు వేసుకున్నాను, ఇప్పుడు తిరుగుతున్నారా లేదా కార్లో తిరుగుతున్నారా? బుల్లెట్ బండి అంటే 40 సంవత్సరాల ముందు బుల్లెట్ మీద తిరుగుతూ ఉన్నారు. నాకు కూడా వయసు అయిపోవచ్చింది కాబట్టి లాంగ్ పోవాలంటే కారులో పోతాను, లోకల్లో మాత్రం బండ్లోనే తిరుగుతాను. ఊళ్ళోనే ఇప్పుడు వరకు కూడా చిన్న మీటింగ్ తిరుపతి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా 2 వీలర్లోనే పోతాను. ఎందుకంటే ప్రజలు నన్ను చూడాలి కాబట్టి. లాంగ్ టైం ఎక్కడన్నా పోవాలంటే కారులో పోతాను. అప్పటికి ఇప్పటికీ నాలో ఎలాంటి మార్పు అనేది లేదు. కారులో పోవాలన్నా, బండిలో పోతే ఎట్టనుకుంటారు, మనం ఇంత పెద్ద లేరు కదా అన్న ఆలోచన లేదు. ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రజల కోసమే బతుకుతాను, ప్రజల కోసమే సంతోషం. సార్, గతంలో వైఎస్ఆర్సీపీలో మీకు అవకాశం వచ్చింది కదా, మీరు ఎందుకు వదులుతారు? వైఎస్ఆర్సీపీలో నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రిన్సిపల్గా పోయే వ్యక్తి అన్నమాట.
నాకు నా పార్టీలో గుర్తింపు లేకపోయినా గుర్తింపు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆశయాలు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం చిన్న వయసులోనే నాకు గుండెలు నిండాక నింపుకున్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ పార్టీ అంటే ఒక చిన్న చూపు చూస్తాను. ఎందుకంటే ప్రజలకు దూరంగా ఉంది, నాయకులకు అనుకూలంగా ఉంది, కార్యకర్తలకు దూరంగా ఉంది, నాయకులకు అనుకూలంగా ఉంది. ఇవన్నీ కూడా చూసి నేను వాళ్ళు ఎన్ని ఆఫర్లు పెట్టినా, ఇవన్నీ ఎమ్మెల్యే గారే నా చుట్టూ తిరిగినా నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఈరోజు డబ్బే సంపాదించాలనుకుంటే ఈ పాటికి నేను ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలి. నేను డబ్బులు చొల్ల నేను చూసింది అభిమానం, అభిప్రాయత, పొడుగు జీవులు అట్టడుగునున్న ప్రజలందరినీ కూడా ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన తప్పితే ఇలాంటి ఆఫర్లకి ఎన్ని కష్టాలున్నా అన్నం లేకపోయినా పస్తుంటామే కానీ ఇలాంటి ఆఫర్లు తీసుకునే అంత గిట్టమైన హృదయం నాకు లేదు. అందుకే రిజెక్ట్ చేశాను. మన కొద్ది ఇలాంటివి మనం దగ్గర పోగొట్టుకునే అందుకనే కన్నాగిరికే డైరెక్ట్గా వచ్చేది మామూలు దాన్ని రిజెక్ట్ చేశాను. మీరు మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, తిరుపతిలో జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారికి మీకు గతంలో పరిచయాలు ఉన్నాయా? మీరు ఆయనకి ఎలా సపోర్ట్ చేశారు? ఒకటి మా సపోర్టు చేసేదానికంటే కూడా పార్టీ సిద్ధాంతాలు కాబట్టి, పార్టీ కలయిక కూటం కాబట్టి చేశాము. ఈ శ్రీనివాసుల వరకు వస్తే శ్రీనివాసులు గారు గత 20 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఎందుకంటే శ్రీనివాసులు గారు గతంలో మా జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉండేది తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేను ఆయన బాడీలో ఆయన కమిటీలో జిల్లా అధికార ప్రతినిధిగా శ్రీనివాసులతో కూడా పనిచేశాం. మేమిద్దరం కూడా కలిపి తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కోసం శ్రీనివాసులు గారు మేము జిల్లా అంతా తిరిగి తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కోసం అనేక కృషి కూడా చేశాం. శ్రీనివాసులు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎప్పుడు మేము మాట్లాడుకుంటానే ఉంటాం. ఒక చిత్తూరు పోతే వాళ్ళ ఇంటికి కూడా చూస్తాం. అలాంటి పరిచయం కూడా ఉంది. ఇట్లా పార్టీలో పరిచయం ఉంది. ఇట్లా కూటమి తరపు నుంచి అతని అభ్యర్థిగా ఈ ఊరికి వచ్చాడు కాబట్టి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా, ఆయనకి ఒక మిత్రుడిగా చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నేను ఆయన పూర్తిగా మద్దతు తెలిపి శ్రవణ కష్టాలు ఇన్ఛార్జి నేను ఇక్కడ కూడా తిరుగుతున్నా కూడా నా కింద 4 డివిజన్లు పనిచేస్తాయి. ఆ 4 డివిజన్లో కూడా మేము పూర్తిగా కార్యకర్తలు ఉండడం కూడా అఖండ మెజార్టీతో మా కష్టం ద్వారా ఆయనకి 3,700 మెజార్టీ, 18,000 ఓట్లకు కాదు అంతా ఈక్వల్ అయి 3,700 మెజార్టీ, 7,500 మెజార్టీ శ్రీనివాసులు గారికి చూపించాం. ఈ కష్టం నుంచి ఆయనకు నాకున్న అనుబంధం అప్పటి నుంచి ఇప్పుడు కూటమి తరపు కానీ అట్లా మా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను అట్టే తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నా. మళ్ళీ ఆయన అక్కడ పోయి అక్కడ ఫస్ట్ PRPలో చేరాడు, మళ్ళీ వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు జనసేనలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. నేను మాత్రం పార్టీలో అట్టే కొనసాగుతున్నా. 2 టైమ్స్ ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకున్న సంబంధం మాకున్న సంబంధం అలాంటి. చివరిగా ఒక ప్రశ్న, వైఎస్ఆర్సీపీ కంటే ఇప్పుడున్న ప్రభుత్వం మెరుగైన పరిపాలన పరిపాలిస్తుంది. పరిపాలిస్తున్నాయి కదా ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఖచ్చితంగా పరిపాలిస్తాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పాలి? అంత ఖచ్చితంగా చెప్పాలంటే ఒక నెల కూడా కాల మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక నెలలోనే మేము చెప్పిన వాగ్దానాలు 3 వాగ్దానాలు ఈరోజు నిలబెట్టాము. మొదట్లోనే భారీ బడ్జెట్ 900 కోట్లు ఓటేది పెన్షన్ ఇస్తా అన్నాం. 4,000తో కూడా 3 నెలలు 1,000 రూపాయలు వేసి 7,000 రూపాయలు ఇచ్చినాం. ఉదాహరణకి అదొకటే 15 రోజులు కదా మేము సంతకం పెట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే 15 రోజుల్లోనే 900 కోట్లు మేము డబ్బు వచ్చాం. కాబట్టి దీన్ని బట్టి మేము ఏదైతే మహిళలకు కానీ, డిఎస్సి కానీ, నిరుద్యోగులకు కానీ, ఎంప్లాయీస్కి కానీ, బడుగు జీవులకు కానీ ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు అన్నిటికీ 100%, 100% ఖచ్చితంగా దీన్ని నెరవేరుస్తాం.
సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మీకు నామినేటెడ్ పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మీరు అంచెలంచెలుగా ఎదగాలని కూడా మా R1 టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు మీ సమయాన్ని మా R1 టీవీ కేటాయించినందుకు ధన్యవాదాలు.